ఏంట్రా అంత ఎంజాయ్ చేస్తున్నావు? ఐపీఎల్లా? అవునన్నా. ఏం జరుగుతుంది? ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఒకరికి వచ్చాయన్నా. హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసినోడికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు, హైయెస్ట్ వికెట్లు తీసినోడికి పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఆ రెండు ఒకరికే వచ్చాయంటే అంత ఆల్రౌండర్ ఎవర్రా? ఇంకెవరన్నా? మన చంద్రబాబే. నువ్వు మాట్లాడుతుంది ఐపీఎల్ గురించి కాదా? ఐపీఎల్ అన్నా, కానీ ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ పొలిటికల్ లీగ్. 89,788 వితంతు పెన్షన్లు జారీ చేయటం, మత్స్యకారులకి వేట నిషేధ భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకి పెంచటం, అమరావతి పునర్నిర్మాణం, 16,347 మెగా డిఎస్సి పోస్టులకి షెడ్యూల్ విడుదల చేయటం, మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాని 3% పెంచటం, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి కనీస వేతనాన్ని 20,000 నుంచి 25,000 రూపాయలకి పెంచటం ద్వారా చంద్రబాబు గారు ప్రజల దగ్గర హైయెస్ట్ రన్ గెట్టర్గా ఉన్నారన్నా. అలాగే లిక్కర్ స్కాము, తిరుపతి నెయ్యి స్కాము, ఆడదాం ఆంధ్ర స్కామ్ నిందితుల్ని, అలాగే మన ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అనేక మంది నిందితుల్ని అరెస్టులు చేయించి హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా ఆయనే ఉన్నారన్నా. అందుకే ఇండియన్ పొలిటికల్ లీగ్లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రెండు చంద్రబాబు గారికి వచ్చాయి. మరి నేను అధికారంలో ఉండగా నాకీ క్యాపులు ఎప్పుడు రాలేదేంటి? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రన్స్ స్కోర్ చేయటం, వికెట్స్ తీయటం కన్నా అంపైర్స్ని కొనేసి మ్యాచ్లు ఫిక్స్ చేసేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు అన్నా. అందుకే నీకెప్పుడు రాలేదు.